International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. సంక్రాంతి నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలకు పెద్ద ఎత్తున బంధుమిత్రులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం భీమవరం బస్ స్టాండ్లో ఉన్నాం. ప్రస్తుతానికైతే సంక్రాంతి పండుగ ముగియడంతో వారి స్వస్థలాలకైతే వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆర్టీసీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా ప్రత్యేక బస్సులను అయితే ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఇప్పటికీ కూడా చాలామంది స్వస్థలాలకు చేరినట్టే చెప్పాలి. ప్రస్తుతం ఇంకా హాలిడేస్ ఉండడంతో ఇప్పటికే ఇంకా ప్రయాణికులు కూడా రద్దీ అనేది పెరిగిందని చెప్పాలి. భీమవరం బస్టాండ్కి సంబంధించి 20వ తేదీ వరకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతామని డిపో మేనేజర్ కూడా ఇప్పటికీ వెల్లడించారు. అయితే ఉదయం నుంచి కూడా రద్దీ ఎక్కువగానే ఉంది. ఎప్పటికప్పుడు బస్సులు ప్రత్యేక బస్సులు వేయడంతో రద్దీ అనేది కాస్త తక్కువగానే ఉంది. అయినప్పటికీ కూడా వచ్చిన ప్రయాణికులు ఎక్కడా కూడా అసంతృప్తి పడకుండా ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రస్తుతానికైతే అన్ని చర్యలు చేపట్టారు. ముఖ్యంగా చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాల్లోనే సంక్రాంతి పండుగ నేపథ్యంలో అత్యధికంగా ప్రయాణికులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో పండగ తర్వాత స్వస్థలాలకు ఎవరికి వారి స్వస్థలాలకు వెళ్తారు. ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలు కూడా వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతానికి అయితే పెద్ద ఎత్తున బస్సులు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే భీమవరం రైల్వే స్టేషన్ నుంచి కూడా ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. అంతేకాకుండా భీమవరం బస్ స్టేషన్లో మనం చూసుకుంటే నిన్నటి నుంచి కూడా రద్దీ అనేది పెరిగిందనే చెప్పాలి. నిన్నటి నుంచి కూడా చాలామంది వెళ్తున్నారు వారి స్వస్థలాలకు. ఈరోజు కూడా అదేవిధంగా కూడా ఎవరి స్వస్థలాలకు వాళ్ళు వెళ్తున్న నేపథ్యంలో బస్సులను కూడా పెంచారు అధికారులు. ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఎక్కడ ఇబ్బంది పడకూడదన్న నేపథ్యంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఇప్పటికీ రైల్వే శాఖ తెలిపింది. అంతేకాకుండా గత సంవత్సరం రద్దీ దృష్టి పెట్టుకుని ఈ ఏడాది కూడా ప్రత్యేక బస్సులను అయితే ఏర్పాటు చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు కూడా ఆర్టీసీ సౌకర్యాన్ని కల్పించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.